హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లో నుంచి వెళ్ళిపోయి తనకి పుట్టింది కవల పిల్లలు అని గుండె పగిలే నిజాల్ని తెలుసుకున్న సుమిత్ర. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? సుమిత్రకి పుట్టింది కవల పిల్లల? దీప రూపంలో మరొక అమ్మాయి ఉందా? అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. జ్యోత్స్న, పారిజాతం ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. గ్రాని, నేనెంత చెప్పినా కూడా నువ్వు ఎందుకు వినిపించుకోవడం లేదు? నేనే నీ మనవరాల్ని గ్రాని, నా మాట విను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. కాదే, అసలు సుమిత్ర శాంపిల్స్ ఎందుకు మ్యాచ్ అవుతాయి? నువ్వు నా మనవరాలు అయితే నువ్వు సుమిత్ర కూతురివే అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక జ్యోత్స్న దగ్గరికి వెళ్తున్న సుమిత్ర వాళ్ళిద్దరి మాటలు విని షాక్ అయిపోతూ ఉంటుంది. లేదు గ్రాని, అసలు నా శాంపిల్స్ మ్యాచ్ అవ్వవు. ఇదంతా కూడా బావ ఆడిస్తున్న నాటకం. బావకి నేను ఇంటి వారసురాల్ని కాదని నిజం తెలుసు. అందుకని అలాగా శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని డాక్టర్ చేత అబద్ధం చెప్పించాడు అని అంటూ ఉంటే, మరి అబద్ధం చెప్పిస్తే సుమిత్ర చనిపోతుంది కదా. మరి సుమిత్ర అంటే కార్తీక్కి ప్రాణం. తన తల్లి తర్వాత తల్లిలాగా సుమిత్రని చూసుకుంటాడు. మరి అంత కాన్ఫిడెన్స్గా బోను మేర నీ చేతే ఇప్పిస్తానని, అలాగే ఆపరేషన్ జరిగి సుమిత్ర బ్రతుకుతుందని అంత కాన్ఫిడెన్స్గా ఎందుకున్నాడు? దశరథ అంత ఆనందంగా ఎందుకున్నాడు అని అంటూ ఉంటే, వాళ్ళకి నిజం తెలిసింది. నిజంతో పాటు మరో నిజం కూడా వాళ్ళకి తెలిసింది కాబట్టి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. మరో నిజమా? మరో నిజమేంటి అని అనంగాల్ని, నీకెలా చెప్పని గ్రాని, దీపే సుమిత్ర దశరథుల కూతురు అని నిజాన్ని బయట పెడుతుంది జ్యోత్స్న. అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం. ఏంటి నువ్వు మాట్లాడేది అని అంటూ ఉంటుంది పారిజాతం. అవును గ్రాని, ఆ రోజు బస్టాండ్లో వదిలేసిన దీపాన్ని తీసుకువెళ్ళి కుబేర పెంచుకున్నాడు అని అంటూ నిజాల్ని బయట పెడుతుంది. అప్పుడే ఇంకా అంటూ ఉంటుంది పారిజాతం. ఆ రోజు కుబేర వర్ధంతి అని దీప అందరినీ కూడా పిలిచింది. అప్పుడే అనసూయ బస్టాండ్లో దీప దొరికిందని దీపని తీసుకొచ్చి కుబేర పెంచుకున్నాడు, కానీ దీప అసలు తండ్రి కాదని ఆ రోజు అనసూయ అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. కానీ అనుమానం అలాగే ఉండిపోయింది తప్ప నేను అనుమానాన్ని అసలు బయటికి చెప్పలేదు. అంటే దీపే ఇంటి వారసురాలన్నమాట. దశరథకి కార్తీక్కి విషయం తెలిసిపోయింది. అందుకే దశరథ తెలిసిపోయి గతాన్ని మర్చిపోతే ఎలాగా అని నన్ను తిడుతున్నాడు. అలాగే దీపని మనం కొట్టబోతూ ఉంటే, దీప పడిపోయిందని చెప్పబోతూ ఉంటే మనల్ని అంతలా కోప్పడ్డాడు. నాకు ఇప్పుడే అర్థమవుతుంది అని అంటూ ఉంటుంది పారిజాతం. మరేంటి గ్రాని, అందుకని నువ్వు నాకు హెల్ప్ చెయ్యి. ఎలాగైనా సరే ఆ దీపని చంపేసి మరి నేను మళ్ళీ ఇంటి వారసురాలు అవుతాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక సుమిత్ర అయితే పారిజాతం జ్యోత్స్న మాటలు విని దీపే తన కన్న కూతురు అని, జ్యోత్స్న దాసు కూతురు అన్న నిజాన్ని తెలుసుకొని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. దీపని వీళ్ళు చంపేయాలనుకుంటున్నారు. ఈ విషయాన్ని వెంటనే ఈయనతో చెప్పాలి అని అనుకుంటూ ఇక సుమిత్ర బయటికి వస్తుంది. అలా సుమిత్ర బయటికి వస్తున్నప్పుడే ఇక దశరథ, దీప, కార్తీక్ ముగ్గురు కూడా హాస్పిటల్ నుంచి అయితే వస్తారు. మావయ్య, నువ్వు మాత్రం అస్సలు కూడా ఈ విషయం అత్తయ్య దగ్గర చెప్పొద్దు. మళ్ళీ ఇప్పుడు తన ప్రాణాల్ని బ్రతికించడానికి దీప తన తల్లితనాన్ని దూరం చేసుకుంటుందని, తన కన్న బిడ్డని చంపుకుంటుందని తెలిస్తే అత్తయ్య అస్సలు కూడా దీనికి ఒప్పుకోదు. కాబట్టి నువ్వు అత్తయ్య దగ్గర, ఇందాక అత్తయ్య నిద్రపోతుంది కాబట్టి సరిపోయింది. నువ్వు నిజాన్ని బయట పెట్టినప్పుడు అత్త మెలకుగా ఉండుంటే ఇప్పుడు ఎంత గొడవ ఏదో, మనం ఎంత బాధపడాల్సి వచ్చేవాళ్ళమో. కొంచెం కంట్రోల్ చేసుకోమావయ్య అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఎలా కంట్రోల్ చేసుకోనరా? ఇటు పక్క భార్య ప్రాణాలని కాపాడాలంటే నా కూతురు తన బిడ్డని కోల్పోవడమే కాదు, శాశ్వతంగా తల్లయ్యే అవకాశాన్ని కూడా కోల్పోతుంది. కానీ ఇప్పుడు నా బిడ్డని కాపాడుకోవాలా, నా భార్యని కాపాడుకోవాలో నాకు తెలియడం లేదు. జీవితాంతం పిల్లలు లేరని నిందల్ని మోస్తుంది. నీకు వంశం లేకుండా, వారసులు లేకుండా మీ అమ్మ అలా ఏడుస్తూ ఉంటుంది. నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు అని దశరథ అంటాడు. వాళ్ళ ముగ్గురు మాటలు కూడా సుమిత్ర చాటుగా వినేస్తుంది. ఇక సుమిత్ర చాటుగా వినేసి, అంటే నన్ను కాపాడాలంటే దీప తన తల్లితనాన్ని దూరం చేసుకోవాలా? నా కూతురు ఇప్పటికీ ఎన్నో కష్టాలు పడింది, ఎన్నో బాధలు పడింది.
చిన్నప్పటి నుంచి మహారాణిలా పెరగాల్సిన నా కూతురు అక్కడ పేదరికంలో పెరిగి ఎన్నో కష్టాల్ని అనుభవించింది. అలాంటి నా కూతురికి ఇప్పటికి కూడా సుఖం లేకపోవడం నా దురదృష్టం. ఇప్పుడు అది నా గురించి చేసిన త్యాగం, నన్ను బ్రతికించాలని చేసిన త్యాగం వల్ల జీవితాంతం గొడ్రాలు అని మాటలు తనకి రాకూడదు. తనని వేలెత్తి ఎవ్వరూ కూడా అసలు తప్పు చేసినట్టు చూపించకూడదు. నా కూతురికి కష్టాలు లేకుండా ఉండాలంటే నేను ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే అని అనుకుంటూ ఉంటుంది సుమిత్ర. అయితే అప్పుడే సుమిత్ర అలాగా వాళ్ళు వస్తున్నారని వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది. అలా సోఫాలో కూర్చున్న తర్వాత అప్పుడే ఇక దశరథ, కార్తీక్, దీప కూడా వస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళారండి అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. ఏం లేదు సుమిత్ర, బయటికి వెళ్ళాం అంతే అని అంటూ ఉంటాడు దశరథ. నువ్వెక్కడికి వెళ్ళావమ్మా దీప అని అనగానే నేను బయటికి వెళ్ళానమ్మా. అవును, మీరు ట్యాబ్లెట్ వేసుకున్నారా అని అడుగుతూ ఉంటుంది దీప. వేసుకున్నానమ్మా, ఇలా కూర్చో అని అంటూ దీపని దగ్గర కూర్చోబెట్టుకుంటుంది. కడుపులో ఉన్న బిడ్డ జాగ్రత్తమ్మా, అటు ఇటు సరిగ్గా నువ్వు అలా తిరగొద్దు అని అంటూ ఉంటే కడుపులో బిడ్డ బాగానే ఉంటుందమ్మా అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే ఇక సుమిత్ర అయితే ప్రతి ఆడది కూడా తల్లి అవ్వాలని అనుకుంటుందమ్మా. అలాగే భర్తకి వంశాంకురాన్ని ఇవ్వాలని, భర్త వంశానికి వారసులు ఇవ్వాలని కోరుకుంటుంది. తను ప్రాణాలకి తెగించైనా బిడ్డని కంటుంది. అలాగే భర్త కూడా అలాగే అనుకుంటాడు. నా భార్య నాకు వారసుల్ని ఇస్తుందని ఎంతో సంబరపడతారు అని చెప్పుకుంటూ వస్తుంది. అప్పుడే ఇక సుమిత్ర మాటలకి ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు ఈరోజు అని అంటూ ఉంటే ఏం లేదమ్మా, నువ్వు సంతోషంగా ఉండాలి, అదే నాకు కావాల్సిందే అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక దశరథ అయితే పద సుమిత్ర పడుకుందు కానీ అని అంటూ ఉంటాడు. ఇప్పటి వరకు పడుకున్నానండి, నిద్ర పట్టడం లేదు అని సుమిత్ర అంటూ ఉంటుంది. ఇంతలో జ్యోత్స్న, పారిజాతం ఇద్దరు కూడా బయటికి వస్తారు. ఇక జ్యోత్స్న పారిజాతాన్ని చూసి సుమిత్రకి చాలా కోపం వస్తుంది. కానీ తను కూడా కోపాన్ని అణుచుకుంటుంది. మమ్మీ, నువ్వేంటి దీపని పక్కన కూర్చోబెట్టుకున్నావు అని అంటూ ఉంటే దీప నా పక్కన కూర్చుంటే ఇప్పుడు నీకేమైంది అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. అది కాదు మమ్మీ, తను అని అనగానే ఆ తను ఏమైంది ఇప్పుడు? తను పక్కన కూర్చుంటే ఏమన్నా జరిగిపోయిందా? ఏమీ జరగలేదు కదా, నువ్వు ఆ పక్కన కూర్చో అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అని సుమిత్ర. అయితే అప్పుడే ఇక జ్యోత్స్నాని అలా అనేసరికి పారిజాతం అదేంటి కన్న కూతుర్నేమో పక్కన కూర్చోమంటున్నావు, అలాగే పని మనిషినేమో పక్కన కూర్చోబెడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది. పారిజాతం, మీకు ఎన్నోసార్లు చెప్పాను, మీరు మాత్రం దీపని పని మనిషి కానీ అనొద్దు, నాకు దీప కన్న కూతురు లాంటిదే అని అంటూ ఉంటుంది సుమిత్ర. ఆ మాట విని దశరథ అయితే నేను అదే చెప్తున్నాను అని అంటూ ఉంటాడు. దశరథ అయితే అప్పుడే ఇక జ్యోత్స్నతో సుమిత్ర అయితే జ్యోత్స్న ఒకసారి కార్తీక్ రాసిన అగ్రిమెంట్ని తీసుకురా అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. ఇప్పుడెందుకు మమ్మీ అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. వెళ్ళి తీసుకురా అని అనగానే అప్పుడే ఇక వెళ్తుంది జ్యోత్స్న అయితే అగ్రిమెంట్ని తీసుకురావడానికి. అప్పుడే ఇక అగ్రిమెంట్ని అయితే తీసుకొస్తుంది. ఇదేనా, దీనికి కాపీ ఏదైనా ఉందా, ఇది ఒరిజినలేనా అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. ఒరిజినలే మమ్మీ, కాపీస్ అయితే ఏమీ లేవు, ఆ రోజు బావ సంతకం పెట్టినవి ఇవన్నీ అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే సుమిత్ర అయితే ఆ పేపర్స్ని చింపేస్తుంది. సుమిత్ర ఆ పేపర్ని చింపేయడంతో ఒక్కసారే పారిజాతం, జ్యోత్స్న అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఈ అగ్రిమెంట్ని అడ్డం పెట్టుకునే కదా కార్తీక్ని, దీపని ఇంటి పని మనుషులు చేశారు. వీళ్ళు ఇక ఇంటి పని వాళ్ళు కాదు, ఈ ఇంటి మనుషులు, ఇక అగ్రిమెంట్కి దీనికి సంబంధమే లేదు అని అంటూ ఉంటుంది సుమిత్ర. శభాష్ సుమిత్ర, ఇన్ని రోజులు మేమెవ్వరం కూడా చెయ్యలేని పని నువ్వు చేశావు అని దశరథ అంటూ ఉంటాడు. పిన్ని, ఈ రోజు నుంచి దీప ఈ ఇంటి బిడ్డే, నా కూతురే, నా చేతుల మీదుగానే దీపకి పెళ్లి చేశాను కాబట్టి దీప నా పెద్ద కూతురు అని చెప్తూ ఉంటుంది సుమిత్ర. నాకైతే ఇంట్లో ఎంత గౌరవం ఉందో, జ్యోత్స్నాకి ఎంత గౌరవం ఇస్తున్నారో, మీకు ఎంత గౌరవిస్తున్నారో, మీతో పాటు దీపకి కూడా అంతే గౌరవం ఉంటుంది అని చెప్తూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని కార్తీక్ అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు. అత్త ఏంటి సడన్గా ఇలా ప్రవర్తిస్తుంది,
ఒకవేళ అత్త నిద్రపోతున్నట్టు నటించిందా, మావి మాటలు కానీ వినేసిందా అని అనుకుంటూ డౌట్ అయితే వస్తుంది కార్తిక్కి. తర్వాత ఇక జ్యోత్స్న పారిజాతం గదిలోకి వెళ్ళి, ఏంటి మీ మమ్మీ ఇలా చేసింది, అసలు ఏమనుకుంటుంది, ఆ పేపర్స్నన్నీ అలా చింపేసిందేంటి అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే అదే నాకు అర్థం కావడం లేదు, మమ్మీకి కూడా నిజం తెలిసిపోయిందంటావా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక తర్వాత అందరూ కూడా పడుకుంటారు. పడుకున్న తర్వాత సుమిత్ర అయితే, లేదు ఇక నేను ఇక్కడే ఉంటే దీప నా గురించి ఆలోచించి తన తల్లితనానికి దూరం అవుతుంది. ఇక నేను నా బిడ్డని బాధ పెట్టాలి తలుచుకోలేదు, అదే నేనే కనిపించకుండా పోతే ఇక నా గురించి ఆలోచించరు, ఇక దీప బోనిమేర ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు అని అనుకొని సుమిత్ర అయితే ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. సుమిత్ర ఇంకా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది కూడా. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక సుమిత్ర అయితే, నేను ఇదే ఊళ్ళో ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి నేను కనిపిస్తాను అని ఏదో బస్సు వెళ్తూ ఉంటే ఆ బస్సు అయితే ఎక్కేస్తుంది. ఇక ఆ బస్సు ఎక్కేసి సుమిత్ర అయితే ఆ బస్సులో వేరే ఊరికైతే వెళ్ళిపోతుంది. ఇక ఆ బస్సు ఏ ఊరు దగ్గర ఆగుతుందో అదే ఊర్లో సుమిత్ర అయితే దిగుతుంది. సుమిత్ర దిగిన తర్వాత అప్పుడే ఇంకా తను అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంతలో ఉదయం అవ్వంగానే దశరథ సుమిత్రని వెతుక్కుంటూ ఉంటాడు. సుమిత్ర ఎక్కడా కూడా కనిపించదు. కానీ సుమిత్ర రాసిన లెటర్ అయితే ఉంటుంది. దీపే నా కన్న కూతురని నాకు నిజం తెలిసిందండి. అలాగే తన బిడ్డని త్యాగం చేసి శాశ్వతంగా మాతృత్వానికి దూరమయ్యి నా కూతురు నన్ను బ్రతికించాలనుకుంటుంది. కానీ నేను దానికి ఒప్పుకోవడం లేదండి. నా కూతురు జీవితాంతం పిల్లలు లేరని, పిల్లలు పుట్టలేదని, అలాగే కార్తిక్కి వారసులు లేరని అనుకోకూడదు. జీవితాంతం తను అందరూ అనే మాటలు భరిస్తూ ఉండకూడదు. అందుకని నేను వెళ్ళిపోతే ఇక బోనిమేర ఎవరికి ఇస్తుంది, ఎవరికి ఇవ్వదు కదా, అందుకని నేనే వెళ్ళిపోతున్నాను అని చెప్పి లెటర్ రాస్తుంది. ఆ మాట విని దశరథ ఒక్కసారి కుప్పకూలిపోతాడు. ఇక వెంటనే కార్తిక్కి ఫోన్ చేస్తాడు. అలా కార్తిక్కి ఫోన్ చేసిన తర్వాత ఇక మొత్తం సుమిత్రని వెతుకుతూ ఉంటారు. ఇంతలో సుమిత్ర అయితే ఒక ఊర్లోకి వెళ్తుంది కదా, అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా కళ్ళు తిరిగి పడిపోతుంది. అలా కళ్ళు తిరిగి పడిపోయిన సుమిత్రని ఒక అమ్మాయి అయితే ఇంటికి తీసుకువెళ్తుంది. వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి మంచం మీద పడుకోబెడుతుంది. అలా మంచం మీద పడుకొని ఉన్న సుమిత్రని చూసి ఆ అమ్మాయి అయితే, ఎవరో ఈవిడ ఇలాగ పాప రోడ్డు మీద పడిపోయింది అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో సుమిత్రకి స్పృహ అయితే వస్తుంది. స్పృహలోకి వచ్చిన సుమిత్ర కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా ఉన్న అమ్మాయిని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ నన్ను మీ ఇంటికి తీసుకొచ్చావా దీప అని అడుగుతూ ఉంటే, దీప ఎవరమ్మా, నా పేరు స్వప్నమ్మ అని అంటూ ఉంటే ఒక్కసారి స్పృహలో నుంచి వచ్చిన సుమిత్ర షాక్ అయిపోతూ ఉంటుంది. అదేంటి దీప, నీ పేరు దీప కదా, స్వప్న అంటావేంటి, అవును నువ్వేంటి ఇలా డ్రెస్ వేసుకున్నావు అని అడుగుతూ ఉంటుంది. సుమిత్ర అయితే అప్పుడే, అమ్మా లోపలికి రామ్మా, ఈమెకి మెలకు వచ్చింది, ఏదేదో మాట్లాడుతుంది అని అంటూ వాళ్ళ అమ్మనైతే అమ్మాయి పిలుస్తుంది. అప్పుడే ఇక వాళ్ళ అమ్మ అయితే లోపలికి వస్తుంది. లోపలికి వచ్చిన వాళ్ళ అమ్మని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. సుమిత్ర, మిమ్మల్ని నేను ఎక్కడ చూశాను, మీరు ఆ రోజు నా డెలివరీ రోజు అక్కడ నర్సుగా పనిచేశారు కదా అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే, అవును సుమిత్ర గారు, నన్ను గుర్తుపట్టారా మీరు అని అంటూ ఉంటే, గుర్తుపట్టాను, కానీ ఈ అమ్మాయి నా కూతురు రూపంలో ఉందేంటి అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. ఇక సుమిత్ర అలా అడగడంతో అప్పుడే ఇంకా ఆమె అయితే ఇలా చెప్తూ ఉంటుంది, తను ఎవరో కాదో, తను మీ కన్న కూతురే అని అనగానే అప్పుడే షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర. ఏం మాట్లాడుతున్నారు మీరు, తను నా కన్న కూతురేంటి అని అంటూ ఉంటుంది సుమిత్ర. మీ కన్న కూతురే, ఆ రోజు ఏం జరిగిందంటే, మీరు ఒక అమ్మాయికి జన్మనిచ్చారు. తర్వాత మీకు పుట్టిన అమ్మాయిని మేము మీ పక్కనే పడుకోబెట్టాము. ఇంతలో మీ అత్తయ్య గారు వాళ్ళ కొడుకుకు పుట్టిన బిడ్డని తీసుకువచ్చి మీ పక్కలో పడుకోబెట్టి, అలాగే మీ బిడ్డని తను తీసుకువెళ్ళిపోయింది. అలా బిడ్డని తీసుకువెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీకు నొప్పులు స్టార్ట్ అయ్యాయి. మళ్ళీ మరొక బిడ్డకి జన్మనిచ్చారు.
మళ్ళీ ఈ బిడ్డను కూడా ఆవిడ స్వార్థంతో అలాగేమన్నా చేస్తుందని భయంతో ఈ బిడ్డని తీసుకొని నేను దూరంగా పారిపోయి ఈ ఊరికి వచ్చాను. నా బిడ్డలాగా పెంచుకున్నాను. మీతో మాట్లాడాలని నేను ఎంతగానో ప్రయత్నించాను, కానీ కుదరలేదు అని నిజాన్ని బయట పెడుతుంది. అది విని ఒక్కసారి సుమిత్ర ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక సుమిత్ర అయితే, అంటే ఇక నా బిడ్డ బ్రతికే ఉంది, నాకు ఇక మరొక బిడ్డ ఉంది, ఈ విషయం తెలిస్తే ఆయన చాలా ఆనందపడతారు అని అంటూ ఇక సుమిత్ర అయితే వెంటనే, మీరు నాకు ఎంతో మేలు చేశారు, మీరు ఎంతోమంది ప్రాణాల్ని కాపాడారు అని అంటూ నా కూతురు జీవితాన్ని నిలబెట్టారు. ఈ కూతురి జీవితాన్నే కాదు, నా పెద్ద కూతురు జీవితాన్ని కూడా నిలబెట్టారు అని సుమిత్ర అంటూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.